హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న వ్లాగ్స్ 1819. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే చీజ్ దోశ అండి. చీజ్, క్యారెట్, అలాగే ఆనియన్స్, టమాటో వేసి చీజ్ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది. పిజ్జా ఫ్లేవర్ అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, చీజ్ అయితే ఇలా మెల్ట్ అయినాక చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. రొటీన్గా దోశ కాకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. ఆనియన్, టమాటా, అలాగే క్యారెట్, అలాగే చీజ్ అండి. మెయిన్ అయితే చీజ్ ఇంగ్రీడియంట్ దీంట్లో అయితే కావాల్సింది. మనమైతే ఇప్పుడు దోశల పైన అయితే పొయ్యి మీద పెట్టేసుకొని అయితే మనకు దోశ కావాల్సినంత పిండి అయితే వేసుకొని దోశ వేసుకోవాలండి. ప్లీజ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేసి అయితే తెలపండి. అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కూడా కామెంట్లో అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా అదే వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. చూస్తున్నారు కదా, దోశ వేసుకున్న తర్వాత అయితే మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి. దోశ మీద సరిగ్గా మనకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ దోశ అయితే మంచిగా కాలనివ్వాలండి. మంచిగా ఎర్రగా కాలిన తర్వాత దీనిపైన మనం లైట్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీరైతే ఒకసారి ట్రై చేయండి అబ్బా, ఓకేనా? చూడొచ్చు, ఆనియన్స్ వేసుకున్న తర్వాత టమాటా, అలాగే మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము. మీకు ఇందులో ఇంకేమైనా వెజిటేబుల్స్ కావాలి అనుకుంటే క్యాప్సికమ్, అలా క్యాబేజీ క్యాప్సికమ్ యాడ్ కూడా చేసుకోవచ్చు. మా పిల్లలు అవి తినరు, అందుకోసం నేనైతే ఓన్లీ క్యారెట్ అండ్ టమాటో ఆనియన్స్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ వేసిన తర్వాత అయితే మనం చీజ్ అనేది వేసుకోవాలి. నేనైతే మొజరెల్లా చీజ్ అయితే వేసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే అదే వేసుకోవచ్చు. చీజ్ అయితే వేసుకొని అయితే మంచిగా కాలనివ్వాలి. కాలిన తర్వాత దాన్ని అయితే చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. దీన్నైతే ఇప్పుడు మనం తీసైతే సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకోవడమేనండి. ఇదైతే మా పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అబ్బా. మీ పిల్లలు కూడా ఒకసారి ట్రై చేసి అయితే పెట్టండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మంచిగా ఎర్రగా కాలిపోతుంది దోశ అయితే. ఇదైతే మనకు సేమ్ పిజ్జా ఫ్లేవర్ అయితే వస్తుంది. పిజ్జా తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. పిజ్జా ఇష్టం లేని వాళ్ళు కూడా దీన్ని అయితే ఒకసారి ట్రై చేయండి. మీరైతే దీనికి ఫిదా అయిపోతారు, ఇది నాది గ్యారంటీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నచ్చితే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అనుకుంటే మాత్రం వీడియోని అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? ఈరోజు వీడియో అయితే ఇంతే. ఎలా ఉందో చెప్పడం అయితే మర్చిపోకండి అబ్బా. బాయ్.